హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ నేను సినిమా గురించి బే. నిజానికి వినాయక చవితికి అయితే ఒక అప్డేట్ వదులుతారు గ్లిమ్స్ టైప్లో కానీ లేకపోతే టైటిల్ అనౌన్స్మెంట్ కానీ అనుకున్నారు భయ్య చాలామంది అయితే వాళ్ళు కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. కాకపోతే ఇక్కడ వినాయక చవితికి అసలు ఏ అప్డేట్ రాలేదని చెప్పొచ్చు భయ్య. ఇప్పుడే కాదు అసలు ఎన్టీఆర్ అన్న బర్త్డేకి కూడా ఇదే విధంగా అయితే వాళ్ళ టీం వాళ్ళు అయితే చేశారని చెప్పొచ్చు. మ్యాటర్ వచ్చేసి ఎన్టీఆర్ అన్న బర్త్డేకి అసలు టైటిల్ కావచ్చు గ్లిమ్స్ కానీ రావాల్సిన ఉంది. కానీ అప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరి అయితే పోస్ట్ పోన్ అయితే చేశారు భయ్. అసలు ఎందుకు పోస్ట్ పోన్ చేశారు అసలు ఏమీ మ్యాటర్ అయితే అర్థం కావట్లేదు. కానీ పోస్ట్ పోన్ అయితే చేశారు. ఇప్పుడు మళ్ళీ వినాయక చవితి వదులుదామని చెప్పేసి అసలు పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది భయ్. అసలు ఏం చేస్తున్నారు ఆ టీం వాళ్ళంతా అన్న టైప్లో అయితే అసలు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే ఒక దీంట్లో ఉన్నారని చెప్పొచ్చు. అసలు అంటే ఏదైనా కానీ పండగ విషయంలో కానీ వీళ్ళు అయితే అసలు బర్త్డేకే వదలంది పండగ వదులుతారు అనుకోవడం మన ఫ్యాన్స్కి అయితే అలవాటు అయిపోయింది అని చెప్పొచ్చు. మరి దీని గురించి ఆలోచిస్తే మాత్రం చాలా దరిద్రమనే చెప్పాలి భయ్. ఎందుకంటే అసలు ఒక్క అప్డేట్ కూడా అట్లా వస్తుంది. అది అప్డేటా పోస్ట్ పోన్లా అని చెప్పేసి ఎవరికి తెలీదు. ఫస్ట్ ఒక అప్డేట్ అన్నారు. ఆ అప్డేట్ చూస్తే అసలు సినిమా పోస్ట్ పోన్ అవుతుంది, జూన్కి పోస్ట్ పోన్ అయింది భయ్. దాన్ని అప్డేట్ అన్నారు వాళ్ళైతే. నాకు అది ఇంకా భయంకరం అనిపించింది. అంటే అప్డేట్కి పోస్ట్ పోన్కి తేడా తెలియనంత ఇదే అన్న టైప్లో అనిపించింది భయ్. అంటే టీం వాళ్ళ మీద భారీ కోపం వచ్చిందని చెప్పొచ్చు. ఇంకో విషయం వచ్చేసి మనందరికీ తెలిసిన విషయం భయ్య, అసలు ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది, అసలు ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా వాళ్ళకైతే ఉన్నాయని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కూడా అసలు ఫ్యాన్స్ ఒక ఊహల్లో బతికేస్తారని చెప్పొచ్చు. ఒకవేళ ఈ సినిమా దగ్గరలో ఉంది అంటే అసలు దాన్ని మించిన వాళ్ళకి పండగ ఇంకోటి ఉండదు అన్న టైప్లో అనిపిస్తుంది. అలాంటిది ఈ సినిమాకి ఎందుకు ఇంత పోస్ట్ పోన్లు, అసలు వీళ్ళు ఏం సినిమా నుంచి ఏం తీస్తున్నారా లేదా అన్న టైప్లో కూడా చాలామందికి అయితే డౌట్లు ఉన్నాయి భయ్య. మరి దీన్ని బేస్ చేసుకొని చాలామంది అయితే అసలు ఫేక్ అనౌన్స్మెంట్లు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. అందులో ఎలాంటిదంటే ఫేక్ అనౌన్స్మెంట్లు అంటే ఇప్పుడు 1వ తేదీ అయితే గ్లిమ్స్ వదులుతారు, టైటిల్ వదులుతారు అని చెప్పేసి కూడా మనకైతే పెట్టుకుంటూ వచ్చారు. అది కూడా అఫీషియల్గా అయితే లేదు, కానీ కొంచెం కొంతమంది ఉంటారు కదా, వాళ్ళైతే ఫేక్గా అయితే సృష్టించారని చెప్పచ్చు. దానికి కొన్ని వేల లైక్లు వచ్చాయని చెప్పచ్చు, వేల కామెంట్లు వచ్చాయని చెప్పచ్చు. అది హైలైట్. కాకపోతే అట్లా ఉంటుంది మరి. అంటే అక్కడి నుంచి రాకపోతే, మెయిన్ టీం నుంచి రాకపోతే వీళ్ళే అసలు ఏదో ఒక రోజు అయితే చెప్పేసి ఫ్యాన్స్ని అయితే హర్ట్ చేస్తూ ఉంటారని చెప్పచ్చు. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయడమే మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.